చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. వేల కోట్ల రుణం తీసుకొని ఎగ్గొట్టే వ్యాపారులకు, పెద్ద పెద్ద వ్యాపారులకు చాలా ఈజీగా అప్పులు ఇచ్చే బ్యాంకులు, నిజాయితీగా నెల నెల ఈఎంఐలు కట్టే సాధారణ నీలాంటి నాలాంటి సాధారణ మధ్యతరగతి వ్యక్తులకు మాత్రం లోన్లు ఇవ్వడానికి 1,00,000 రూల్స్ పెడతాయి. మీకు అందరికీ తెలుసుంటాయి. ఎందుకంటే ఎంతమంది ఈ దేశంలో వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలను ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోయారో వాళ్ళ పేర్లు ఇక్కడ నేను చెప్పాల్సిన పని లేదు. కానీ నీకో నాకో బ్యాంక్ లోన్ కావాలనుకుంటే, ఇల్లు కొనాలంటేనో, పిల్లల్ని చదివించాలనుకుంటేనో, బైక్ కొనుక్కోవాలనుకుంటేనో, కారు కొనుక్కోవాలనుకుంటేనో ఖచ్చితంగా బ్యాంక్ పెట్టిన అన్ని రూల్స్ ఫుల్ఫిల్ చేయాలి. అడ్రస్ ప్రూఫ్ పెట్టాలి, ఐడి ప్రూఫ్ పెట్టాలి, ఇన్కమ్ ప్రూఫ్ పెట్టాలి, ఖచ్చితంగా నీ శాలరీ సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి, నీ బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి, నీ ఆఫీస్ నుంచి 3 నెలల పే స్లిప్లు ఇవ్వాలి. ఇవన్నీ ఇచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఒకటి చూడగా క్రెడిట్ స్కోర్ కావాలి. సిబిల్ స్కోర్ ఏమైనా తక్కువ ఉంది అంటే ఆ బ్యాంకుని నిన్ను పూర్తి స్థాయి బికారిలా చూస్తుంది. ఇంకా చెప్పాలంటే పూర్తి స్థాయి అప్పులోడిగా, ఎగ్గొట్టే ఎగవేతదారుడిగా చూస్తుంది ఆ బ్యాంక్. సిబిల్ స్కోర్ 750 రూపాయల కంటే, 750 పాయింట్ల కంటే ఎక్కువగా ఉంటే తప్ప ఏ లోను నీకు రాదు. ఏదైనా ప్రాపర్టీ కొనుక్కుంటే మహా అంటే ఒక 650 వరకు అంగీకరిస్తుంది. అందులో కూడా నీ అప్లికేషన్ స్టేటస్ చూస్తుంది. అంటే నువ్వెన్నిసార్లు నీ జీవితకాలంలో లోన్లు అప్లై చేశావు, అప్లై చేసిన లోన్లలో ఎన్ని రిజెక్ట్ అయ్యాయి, ఎందుకు రిజెక్ట్ అయ్యాయి, నువ్వు ఎన్ని చెక్కులు బ్యాంకులో ఇచ్చావు, నీ అకౌంట్ నుంచి ఆ చెక్కులు ఎన్నిసార్లు బౌన్స్ అయ్యాయి, ఆ లోన్ క్లియర్ అయిందా, ఆ లోన్ విషయంలో అవతలవాడు లోన్ ఎలా కడుతున్నాడు, ఇది కూడా నీ సిబిల్ స్కోర్లో కౌంట్ చేస్తారు. రేపు కరెంటు బిల్లు చక్కగా కడుతున్నావా, లేకపోతే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏమంటే వాటిని కూడా వచ్చి చేరుస్తారనే చర్చ కూడా జరుగుతుంది. నిజానికి సిబిల్ స్కోర్ లేకుండా బ్యాంకులు లోన్లు ఇవ్వవు, క్లియర్. అటువంటి బ్యాంకులు కొన్ని మేజర్ మిస్టేక్స్ కూడా చేస్తున్నాయి. ఈ మధ్యలో చూసా, ఐసిఐసిఐ బ్యాంకులో హైదరాబాద్, బెంగళూరు, మద్రాసు, కలకత్తా, బొంబాయి లాంటి నగరాల్లో జీవించే సామాన్యుడైనా సరే ఐసిఐసిఐ బ్యాంకులో మినిమం 50,000 రూపాయల బ్యాలెన్స్ని మెయింటైన్ చేయాలనే ఒక ప్రతిపాదనను తీసుకొస్తున్నట్టుగా ఒక చర్చ జరుగుతోంది. ఈ ప్రతిపాదన ఒక్క బ్యాంక్ తెస్తే అన్ని కార్పొరేట్ బ్యాంకులు తీసుకొచ్చేస్తాయి. ఈ నేపథ్యంలో సిబిల్ స్కోర్ పైన దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా క్రెడిట్ కార్డు ఉన్నోటి సిబిల్ స్కోర్ నాశనం అయిపోద్ది, ఈఎంఐలు సరిగా కట్టకపోతే నాశనం అయిపోద్ది. అయితే కొందరికి, ఎవరైనా కొత్తగా లోన్లు తీసుకునే వాళ్ళు, అంటే రెగ్యులర్గా బ్యాంకులతో ట్రాన్సాక్షన్ ఉండేవాళ్ళు, ఇదంతా సహజమే, సిబిల్ స్కోర్ తక్కువ పడిపోతే లోన్ ఇవ్వరు, అంతా ఓకే. కానీ కొత్తగా లోన్లు తీసుకునే వాళ్ళకి కూడా ఈ సిబిల్ సమస్య ఎదురవుతుంది చాలా రోజులుగా. గతంలో ఏ బ్యాంకు నుంచి లోన్ తీసుకోలేదు, ఎక్కడ అప్లై చేయలేదు, కనీసం అప్లికేషన్ స్టేటస్లు ఇవన్నీ ఏమీ ఉండవు. అయినా సరే నీ సిబిల్ స్కోర్ లేదు కాబట్టి నీ అప్లికేషన్ని రిజెక్ట్ చేస్తున్నామంటూ చాలాసార్లు బ్యాంకులు మనకు మెసేజ్లు పంపిస్తాయి. ఏదైనా లోన్, కన్జ్యూమర్ లోనో, లేకపోతే ఫ్రిడ్జ్ కొనుక్కోవడానికో, టీవీ కొనుక్కోవడానికో, ఇల్లు కొనుక్కోవడానికో, కారు కొనుక్కోవడానికో లోన్ అప్లై చేస్తే నీ సిబిల్ స్కోర్ 0 కనిపిస్తుంది, నీకు సిబిల్ హిస్టరీ లేదు కాబట్టి లోన్ని రిజెక్ట్ చేస్తున్నామని చాలా బ్యాంకులు మనకు చాలాసార్లు మెసేజ్లు పెట్టి ఉంటాయి. ఇటువంటి వాళ్ళకి కూడా లోన్లు ఇవ్వాలని నిన్న కేంద్ర ఆర్థిక శాఖ పార్లమెంట్లో బలంగా, స్పష్టంగా బ్యాంకులకు అర్థమయ్యేటట్టు చెప్పింది. డేటా అంటే గతంలో సిబిల్ హిస్టరీ ఎవరికి ఉంటుందబ్బా, అప్పులు తీసుకొని బ్యాంకుల దగ్గర లోన్లు కట్టే వాళ్ళకు ఉంటుంది, గతంలో అప్పులు తీసుకొని లేకపోతే ఎగ్గొట్టిన వాళ్ళకు ఉంటుంది. ఇటువంటి వాళ్ళకి సిబిల్ స్కోర్ ఉంటుంది. అసలు అప్పే తీసుకొని వానికి సిబిల్ స్కోర్ జనరేట్ కాదు, వానికి 0 అనే చూపిస్తుంది. ఇది ఒక పెద్ద పంచాయతీ టెక్నికల్గా. సో ఈ పంచాయతీకి ఫుల్ స్టాప్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఇక నుంచి ఎవరైనా కొత్తగా మొదటిసారి బ్యాంకు లోన్ అప్లై చేసుకునే వాళ్ళకి సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నా, సిబిల్ స్కోర్ 0గా ఉన్న లోన్ ఇవ్వాల్సిందే అనే కండిషన్ని తీసుకొచ్చింది. దీనివల్ల ముఖ్యంగా మధ్యతరగతి ఉద్యోగులు ఉంటారు, 25,000, 30,000, 40,000 శాలరీ ఉన్నవాళ్ళు, 50,000 శాలరీ ఉన్నవాళ్ళు, వీళ్ళు తక్కువ లోన్లు తీసుకోవడానికి చాలా సులభమయ్యే అవకాశం కనిపిస్తుంది. వీళ్ళకి ఈజీగా లోన్లు వచ్చే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే వీళ్ళు మ్యాక్సిమం ఎక్కువ లోన్లు తీసుకోరు, ఎందుకంటే పెద్ద లోన్లు తీసుకొని ఎగ్గొట్టే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి, వాళ్ళకి లోన్లు రావు. తొలిసారి లోన్లు తీసుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు ఈ బ్యాచ్లో, ఈ 50,000 జీతగాల లోపు ఉన్న వాళ్ళంతా. సో వీళ్ళందరికీ లాభం చేకూరే విధంగా, ఈజీగా బ్యాంకుల నుంచి లోన్ వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ రూల్ని సవరించింది. ఇక నుంచి మీరు ఫస్ట్ టైం బ్యాంకుకి వెళ్ళి లోన్ అప్లై చేసేది ఉంటే మీకు 0 సిబిల్ స్కోర్ ఉన్న లోన్ వస్తుంది. మీరు అడగొచ్చు, అవసరమైతే కోర్టుకు కూడా వెళ్ళొచ్చు. సో
ఇది విషయం. ఆర్థిక శాఖ తీసుకొచ్చిన ఈ నిర్ణయాన్ని మీరు సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ.